జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక స్థానిక సంస్థలపైన దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తే ఆ స్కెచ్ నుంచి ఎవరు తప్పించుకోలేరన్నది మనకు గడిచిన కొన్ని నెలలుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి స్కెచ్ ఫలించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ గురించి ఈ మధ్య మనం మాట్లాడుతున్నాం. హిడ్మా అనే వ్యక్తి స్కెచ్ వేస్తే అది తిరుగులేని విధంగా ఉంటుంది, మిస్ అయ్యే అవకాశం లేదు, ఫలితం పక్కాగా ఉంటుంది అని ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో, హిడ్మాతో రేవంత్ రెడ్డి నేను పోల్చట్లేదు, కానీ రేవంత్ రెడ్డి కూడా స్కెచ్ వేస్తే మాత్రం పక్కా. ఇది జూబ్లీహిల్స్ రిజల్ట్ ఒకటి మనకు కనిపించింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో అనే కొత్త చర్చ జరిగింది. కొన్ని సర్వేలు కూడా అటువంటి విషయాలను తెలియజేశాయి. బిఫోర్ పోలింగ్కి ఒక 15 రోజుల ముందు. ఆ తర్వాత మొత్తం అంటే ఆ సిచ్యువేషన్ని మలుపు తిప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సిచ్యువేషన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన కిక్కుతో, ఆ జోష్తో ఆయన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నాడు. ముందుగా పంచాయతీ ఎన్నికలను జరపాలని డిసైడ్ చేశాడు. సో పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక మనం సక్సెస్ అయితే, ఎందుకంటే ఇవి పార్టీ రహిత ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కనుక మనం గెలిస్తే నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా మున్సిపాలిటీలు కావచ్చు, ఈ అన్ని ఎన్నికల్లో కూడా, అంటే వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా సక్సెస్ కావచ్చు, స్ట్రైకింగ్ రేట్ మనకు 90% పైగా ఉండొచ్చు అని కూడా రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఆ విధంగానే ఆయన సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మొత్తం పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మంత్రులకు, పార్టీ నాయకులకు ఆయన సూచనలు, సలహాలు చేస్తున్నారు. అంటే ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ దేంట్లో ఉంది? సోషల్ మీడియాలో ఉంది, క్షేత్రస్థాయిలో లేదు. ఈ విషయాన్ని మనం కాదు, కవిత చెప్పింది. అట్లాగే చాలామంది చెప్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాను మాత్రం నమ్ముకుంది కనుక సోషల్ మీడియా కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ చేసే ఏవైతే విమర్శలు ఉంటాయో వాటిని గట్టిగా కౌంటర్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 1కి 10 సార్లు మంత్రులందరికీ ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పాడు. సరే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఆ పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విషయంలో ఇదివరకు కొంత నిర్లిప్తంగా ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మాత్రం కొంత వాళ్ళలో ఉత్సాహం కనిపిస్తోంది. వాళ్ళు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్టుగా మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. ఇక ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గడిచిన అంతకుముందు 10 ఏళ్లలో వైఫల్యాల సంగతి ఎక్కువగా క్యాంపెయిన్ చేయకుండా, ఇక్కడ అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 years అవుతోంది. ఈ డిసెంబర్ 9కి 2 ఏళ్ళు అవుతోంది. కనుక ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు? ఐదర్ ఇట్ ఈస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ డెవలప్మెంట్ మెజర్స్, ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సంకల్పించారు ముఖ్యమంత్రి. ఆ విధంగానే ఈ 2 ఏళ్ల పాలనలో జరిగిన ప్రోగ్రెస్ కార్డును ఆయన ప్రజలకు ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. ఏ శాఖ నుంచి ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఏ రకంగా ప్రయోజనాలు చేకూరాయి, వీటన్నిటికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు. ఈ డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఒక సమగ్రంగా ఒక బుక్లెట్ లాగానో, పాంప్లెట్స్ లాగానో ముద్రించి బహుశా ప్రజలకు పంచాలని కూడా అనుకుంటున్నారు. అంటే గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో సహజంగానే అక్కడున్న పరిస్థితి అండ్ అక్కడ ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ బలాబలాలు అండ్ కులపరమైన సమీకరణాలు ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అంటే దానికి తోడుగా ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకంటే ఈ 2 ఏళ్ళ ప్రభుత్వం ఏమీ పనిచేయలేదు, అసలు రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రచారం చేస్తోంది. సో దాన్ని కౌంటర్ చేయాలంటే ఈ 2 years చేసిన పనులు ఏవైనా కావచ్చు,
రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలు కూడా ఈవెన్ ఇప్పుడు చీరల పంపిణీ మొదలుపెట్టారు, ఇందిరమ్మ చీరల పంపిణీ. సో దీనికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా ఉధృతంగా చేయాలి. ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంతమందికి ఈ 2 ఏళ్లలో లభించిన ప్రయోజనాలు ఏంటి, ఈ 2 ఏళ్లలో వాళ్లకు ఏ మేరకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల జరిగిన మేలేమిటి, ఇవన్నీ కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ ఎట్లా అవుతుందంటే అసలు ఏం జరగలేదు అనేది ఫస్ట్ వాళ్ళు చేసే కామెంట్. అన్ని వైఫల్యాలే, లేకుంటే అవినీతి, లేకపోతే భూ కబ్జాలు, లేకపోతే ఇంకేదో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి నోటికి ఎంత వస్తే అంతే, బీఆర్ఎస్ పార్టీకి ఏది అనుకుంటే అదే ఆ రోజు మాట్లాడడం, రేవంత్ రెడ్డి మీద అటాక్ చేయడం, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, ఈ పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ చాలా విజయవంతంగా చేస్తోంది. సో దాన్ని కౌంటర్ చేయాలంటే మన దగ్గర కూడా సరుకు ఉండాలి, అంటే మసాలా ఉండాలి, సరంజామా ఉండాలి. సో ఆ సరంజామా అంతా ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేశాం, ఎంతో చెప్పినట్టుగా రుణమాఫీ కావచ్చు, ఈ మహిళలకు ఇచ్చిన రుణాలు కావచ్చు, సబ్సిడీపై కరెంటు కావచ్చు, అండ్ సబ్సిడీపై గ్యాస్ కావచ్చు, అట్లాగే ఉచిత కరెంట్ ఏదైతే 200 యూనిట్స్ ఉందో దానికి సంబంధించి కావచ్చు, అండ్ ఉద్యోగాల కల్పన, ఇది చాలా ముఖ్యమైనది. ఇది అంటే ఎవరైతే ఇప్పుడు దాదాపు 65 వేలకు పైగా ఈ 2 ఏళ్లలో ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. సో దీన్ని ఎక్కువగా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో, ఉద్యోగాల్లో చేరిన వాళ్ళలో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కనుక వాళ్ళు తమ గ్రామాల్లో ప్రభావితం చేసే అవకాశం ఉంది. గ్రామాల్లో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే తమకు ఉద్యోగం వచ్చింది, అంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అయితే పరీక్షలు రద్దు కావడమో, లేకపోతే ప్రశ్నపత్రాలు లీక్ కావడమో, ఏదో రకంగా మొత్తం మిస్యూజ్ అయిన వ్యవహారాలు విషయాలు ఉన్నాయి తప్ప ఉద్యోగాలు కల్పించడం అనేది జరగలేదు. కనుక రేవంత్ రెడ్డి చాలా పట్టుబట్టి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కాన్సన్ట్రేట్ చేసి ఇదంతా జరిపాడు. కనుక ఈ రకంగా తమకు ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళు కనుక తమ గ్రామాల్లో తమకు తెలిసిన వాళ్లకో, తమ బంధువులకో చెబితే అది బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా ఓటు బ్యాంకు పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే ఎవరైతే కొంత అటు ఇటుగా ఊగిసలాడే వాళ్ళు ఉంటారో, అంటే బీఆర్ఎస్ అయితే బాగుంటుంది అని ఇప్పటికీ అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని చోట్ల, మనమే కాదనడానికి లేదు. మనం ఇప్పటికిప్పుడు వాళ్ళని మార్చలేం, టైం పడుతుంది. కొంతమంది అయితే ఆ ట్రాన్స్లో ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ ఉంటే మాకు ఆ డబ్బు వచ్చేది, మాకు ఆ కేసీఆర్ కిట్స్ వచ్చేవి, మాకు అది వచ్చేది, ఇది వచ్చేది. డబ్బులు కేసీఆర్ చేసిన పనంతా ఏంటంటే ప్రతి మనిషికి తెలంగాణలో డబ్బు చూపించాడు ఆయన. ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే కేసీఆర్కు గడిచిన 4.5 దశాబ్దాల రాజకీయంలో ఆయన తెలుసుకున్నది, ఆయన అనుభవం ఏంటంటే తెలంగాణ ప్రజలు డబ్బుకు లొంగిపోతారు, లేదా డబ్బుకు త్వరగా ఆకర్షితులవుతారు. కనుక డబ్బు ఎట్లా చేరవేయాలి, అందుకోసం ఆయన రకరకాల పథకాలు పెట్టి ఆ పథకాల రూపంలో డబ్బు పంపిణీ ఒకటే మార్గం అని అనుకున్నాడు ఆయన. అందువలనే రకరకాలుగా అప్పులు చేసి, రకరకాల ఖాతాల కింద అప్పు చేసి ఆ అప్పునంతా ఈ పంచడానికే పని చేసినట్టుగా మనకి ఇప్పుడు కనబడుతోంది. బీఆర్ఎస్ వాళ్ళు అరుగు చేయొచ్చు, మేము ఇన్ని వేల కోట్లు అప్పు చేసినా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా మేము సంపద సృష్టించాం అని అనొచ్చు. ఆ సంపద ఏంటో మనకు తెలియదు, అదొక దేవతా వస్త్రం. కనుక నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఈ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని మనంతా అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే ఏ ఎన్నికలైనా సరే. కనుక ఇందులో ప్రధానంగా ఇప్పుడు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో సహా నేను ఇంతకుముందు చెప్పినట్టు మిగతా అన్ని కార్యక్రమాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే, ప్రజల్ని కన్విన్స్ చేయగలిగితే,
ఖచ్చితంగా మొత్తం గ్రామ పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.